జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలే కాకాల సురేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కాకాల సురేష్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. మహిళా అధ్యక్షురాలు మహిళా నేతల ద్వారా జ్యోతి ప్రచురణ మొట్టమొదటిగా మన ఈ మహానాడు సభని అందరికీ ధన్యవాదాలు. మాజీ మండలి హనుమంతరావు గారిని, చంద్రా వెంకయ్య మస్తాన్ రెడ్డి గారిని, మాలయాద్రి రెడ్డి గారిని, కూడా సమస్యలు చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేయాలి. వింజమూరు మండల ఎంపీపీ గారు గౌరవనీయులు శ్రీ ఇనగనూరి మోహన్ రెడ్డి గారిని వేదిక అలంకరించ కోరడమైనది. జలదంకి మండలం ఎంపీపీ గౌరవనీయులు శ్రీ గోచిపాతుల వెంకటరమణయ్య గారిని వేదిక అలంకరించ కోరడమైనది. అనుష గారిని, ఎడ్డిపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ అడిసిమల్లి వెంకట సుబ్బయ్య గారిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు కాకాల సురేష్ గారికి, అలాగే విజయరామరెడ్డి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ అన్నగారికి, స్టేట్ మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు మీరే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఆ రోజు ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంలో ఆసుపత్రి అన్నింటినీ కూడా మరమ్మతులు చేపట్టి వాళ్ళన్నింటినీ కూడా ఇన్ని మూడు నాయకులందరూ కూడా డ్యాన్స్ మీద రండి. తెలుసుకుంటున్నారు. దాదాపుగా 70 మంది దాకా స్టేజ్ మీద ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి 8 మండలాల నుంచి కేఎస్ఎస్ అవ్వచ్చు, బూత్ ఏజెంట్గా కూర్చున్న మన కార్యకర్తలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలకి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, మన మండల అధ్యక్షులకి, ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ, కరెంట్ ఎంపీటీసీ కానీ అందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కరించి స్వాగతం తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం మనం మాట్లాడబోయే ముందు ఒక్క నిమిషం మనకు ఈ రోజున ఒక చిన్న సంఘటన జరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నామకరణం చేసి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యులకు చేరుకుని దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని పొందింది. ఏ ఒక్క పార్టీకి ఇంత సభ్యత్వ నమోదు లేదు. మనము ఇంతకు ముందు మద్రాసీలుగా పిలువబడేవారు, తెలుగు వారందరూ మద్రాసీలుగా పిలువబడేవారు. వారిని తిరగరాసి తెలుగు వారిగా గుర్తింపు తెచ్చి ఇక్కడనే కాదు ఈవెన్ విదేశాల్లో కూడా
మనల్ని ఎక్కడైనా ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం మద్రాసులకి చూసేవాళ్ళు. ఒక తెలుగు వారికి గుర్తింపు తెచ్చారు మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే సామాజికంగా ఆర్థిక చైతన్యం కలిగించి బలహీన వర్గాలకు పెద్దపీట వేసి సముచిత భాగస్వామ్యం కల్పించారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మహానాడు జరుపుకున్నాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 20%, మహిళలకి 9%, ఎస్సీ రిజర్వేషన్లు 14% నుంచి 15%కి, ఎస్టీ రిజర్వేషన్లు అందుకే ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమ ముందుగా నిలవడం జరిగింది. ఒక్కసారి మనం ఇప్పుడు కరెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని మహానాలు చేసుకుని ఈ విధంగా మనం ముందుకు పోతూ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మనం ముందుకెళ్తూ ఒకసారి పార్టీ చూసుకుంటే ఈ రోజున మనం అధికారంలోకి వచ్చాక ఉదయం నియోజకవర్గం నుంచి 97 లక్షల మందికి మెంబర్షిప్ చేయడం జరిగింది. 97 లక్షల మంది అంటే 175 నియోజకవర్గాలు, అంటే 175 నియోజకవర్గాల్లో మనం 12వ ప్లేస్ లో ఉన్నాం. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎంతో మంది కార్యకర్తల కష్టం ఇది, మన నాయకుల కష్టం. ఎంతో మంది ఎంతో శ్రమిస్తే కానీ ఈ 97 లక్షలు 97,000 అనేది అవడం అనేది చిన్న విషయం కాదు. మరి పక్క నియోజకవర్గాలతో కంప్లీట్ చేస్తే ఎంతో కృషి ఉంది దీని వెనకాల. అలాగే ఫోన్ చేసి అడగగానే 56 మంది ₹1,00,000 మెంబర్షిప్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి నిధి సమకూరింది. అలాగే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి 143 పంచాయతీల్లో కమిటీలు వేసుకుంటా ఉన్నాం. ఈ రోజున